హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సారీ అండి, వీడియో లేట్ అయింది ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను అనమాట ఈ వీక్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆక్సిలేట్స్ మీద మొత్తం ఫుడ్ లిస్ట్ అంతా తయారు చేస్తూ ఉన్నాను. అవన్నీ కలెక్ట్ చేశాను, ఆల్రెడీ వెబ్సైట్లో యాడ్ చేశానండి. మోర్ దెన్ అరౌండ్ 400 ఐటమ్స్ కన్నా చాలా ఎక్కువే ఉన్నాయి, యాడ్ చేశాను. ఇంకా 300 మోర్ ఉన్నాయి, అవన్నీ కూడా యాడ్ చేయాలి. అంటే ఇండియన్ వెజిటబుల్స్ మీద అయితే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి, ఎందుకంటే మనకి రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు అంతలాగా. సో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఇండియన్ వెజిటబుల్స్ మీద. సో అందుకనే కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మీకు ఒకవేళ ఏమైనా మంచి అంటే ఒకవేళ మీరు తినేవి వెజిటబుల్స్ ఏమైనా ఉంటే అవి నేను మిస్ చేసినట్టయితే ఆ కింద కమెంట్ చేయండి, ఒకవేళ నాకు దొరికితే అవి కూడా యాడ్ చేస్తాను అనమాట లిస్ట్లోని. ఇంకా 300 మోర్ యాడ్ చేయాలి, 400 యాడ్ చేశాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను పీడిఎఫ్ పంపిస్తాను అనమాట ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో మెయిలింగ్ లిస్ట్కి వాళ్ళకి. సో లేదంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, అక్కడ ఈజీగా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో సెర్చ్ చేసుకోవడానికి హై ఆక్సిలేట్స్, లో ఆక్సిలేట్స్, ఫిల్టర్స్ కూడా యాడ్ చేశాను. సో ఈజీగా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ప్రోటీన్ సిరీస్ అండి. సో ప్రోటీన్ సిరీస్లో 3rd ఎపిసోడ్కి అయితే వచ్చాము. సో ఇందులోని మనం అసలు ప్రోటీన్ పౌడర్స్ అంటే మంచివా కాదా, వే ప్రోటీన్ తినొచ్చా లేదా, అంటే వే ప్రోటీన్ పిల్లలు తినొచ్చా లేదా, లేదంటే ఇంకా ఉమెన్స్ తినొచ్చా లేదా, ఎవరు తినొచ్చు, ఎంత తినొచ్చు అన్నీ కూడా తెలుసుకుందామండి. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ గురించి నేను చెప్తున్నానండి. అంటే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చా లేదా, అంటే నా ఉద్దేశాన్ని బట్టి, నేను తెలుసుకున్న సైన్స్ని బట్టి, నేను చేసిన న్యూట్రిషన్ కోర్స్ని బట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి సజెషన్ తీసుకోండి. సో నేను చెప్పింది ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అన్నీ చూసుకొని అప్పుడు మీరు ఫాలో అవ్వండి. సో ప్రోటీన్ పౌడర్స్ అండి. ప్రోటీన్ పౌడర్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఏదో మెడిసిన్ తినాలన్నట్టు. అదే ఒకవేళ హార్లిక్స్ కానీ, బార్న్విటా కానీ, బూస్ట్ అయితే అస్సలు ఆలోచించుకుంటే తాగేస్తాం అనమాట. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. ఆ రేంజ్లో ఇంక ఈ ఎనర్జీ డ్రింక్ తాగి చూడండి, మీ పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు, షర్ట్లు పొట్టయిపోతూ ఉంటాయి, లేదంటే మళ్ళీ ఇంకా ఏంటి చుట్టూ గ్లోలా వచ్చేస్తుంది అనమాట. అంటే ఫుల్ ఇమ్యూనిటీ పవర్, ఇంకా బ్యాక్టీరియా అది దగ్గరికి రాలేదనమాట. ఇంకా ఆ రేంజ్లో చూపించేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బాయి ఎనర్జీ డ్రింక్ సూపర్ రా అని చెప్పేసి తెచ్చేసి కొనేసి కలిపేసి ఇచ్చేస్తూ ఉంటాం పిల్లలకి. కానీ అందులో ఏముంది, అసలు ఏంటి ఇంగ్రీడియంట్స్ అని ఎవ్వరు చూడరు. కానీ ఇప్పుడు అంటే నేను కూడా అలాగే చేసేవాడిని ఒకప్పుడు, కానీ న్యూట్రిషన్ కోర్స్ అది చేసిన తర్వాత, అసలైన న్యూట్రిషన్ ఏంటో తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైందండి. ఒకసారి మీరు చూడండి ఇంగ్రీడియంట్స్, అందులోంచి మనకి ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత ఏవేవి వస్తున్నాయి చూస్తే మీకు తెలిసిపోతుంది. అందులో 90% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం షుగర్ కలుపుతాడు, ఎందుకంటే షుగర్ కలిపితేనే పిల్లలకు నచ్చుతుంది, పిల్లలకు నచ్చితేనే కొనమంటారు. సో వాళ్ళకి బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో డబ్బులు ఊరికే రావని ఒక పెద్ద మనిషి చెప్పినట్టు, అనవసరంగా డబ్బులు వేరే అలాంటి వాటి మీద ఖర్చు పెట్టే బదులు ప్రోటీన్ పౌడర్ మీద ఖర్చు పెట్టడం 100% బెటర్ అండి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్లో అంటే అది ఏం కాదండి, జస్ట్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనకి 24 grams ఆఫ్ ప్రోటీన్ కావాలంటే మనం 800 ml ఆఫ్ మిల్క్ తాగాలి, కానీ అంత మిల్క్ మనం ఒక రోజులో తాగలేము అనమాట. సో పిల్లలకు కూడా అంత మిల్క్ మనం ఇవ్వలేం, కాబట్టి మనం ఇలా ప్రోటీన్ పౌడర్ నుంచి తీసుకోవచ్చు అనమాట. అందులో తప్పైతే లేదు. సో నేను వాడుతున్న ప్రోటీన్ పౌడర్ ఏంటంటే ఇదండి, గోల్డ్ స్టాండర్డ్ ఆప్టిమమ్ న్యూట్రిషన్, ఇది వాడుతున్నాను. సో నేను ఇందులో ఏంటంటే అన్ఫ్లేవర్డ్ తీసుకున్నాను. సో ఇందులో మనకి ఎలాంటి స్వీట్నర్స్ కానీ ఏం కలపలేదు, కంప్లీట్ వే ప్రోటీన్ అనమాట. సో నేను ఇదే బ్రాండ్ ఇండియాలో కూడా చూశానండి, కాకపోతే అందులోని కొంచెం వేరేగా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారనమాట. సో అందుకనే నేను ఇది సజెస్ట్ చేయలేదు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. సో అందులో ఒకవేళ మీరు అది కానీ తీసుకుంటే అది ప్యూర్ ప్రోటీన్ అయ్యి ఉంటుందండి, ఎందుకంటే అందులో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో మనం అది యూస్ చేసుకోవచ్చు. అందులో కూడా రకాలు ఉన్నాయి, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ పడని వాళ్ళకి వేరే ప్రోడక్ట్ ఉంది, అంటే వేగన్ ప్రోడక్ట్ ఉంది. అందులో అదేంటంటే పీస్ తోటిని రైస్తో చేసిన ప్రోటీన్ పౌడర్ అండి. అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అలాగే ఇందులో చాలా రకాలు ఉంటాయి, ఐసోలేట్ ప్రోటీన్ పౌడర్ అని, లేదంటే ఇలా కాన్సన్ట్రేటెడ్ చేసిన ప్రోటీన్ పౌడర్ అని. మీ బడ్జెట్లో ఏది ఉంటే అది తీసుకొని వాడుకోవచ్చండి హ్యాపీగా. సో కిడ్స్కి ఇవ్వచ్చు, ఎవరైనా సరే వాడుకోవచ్చండి. ఉమెన్కి అయితే వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఉమెన్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ అనేది కావాలి కంపల్సరీగా. కానీ మ్యాక్సిమం ఇలా కార్బ్స్ తిని మనం ప్రోటీన్ ఇంటేక్ తక్కువ చేసుకోవడం వల్ల కొంత సమయం తర్వాత, అంటే ఒక 40 years దాటిన తర్వాత చాలా ఎఫెక్ట్స్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. సో ముందుగా రియలైజ్ అయ్యి మనం మంచి ప్రోటీన్ పిల్లలకి కూడా ఇచ్చుకుంటే చాలా మంచిదండి. సో పిల్లలకి ఇవ్వచ్చా లేదన్న డౌట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా ఇవ్వచ్చు. నేను మా పిల్లలకి ఇస్తున్నాను, ఒకరికి 11 years, ఒకరికి 6 years, బేబీకి అయితే 13 months. బేబీకి మామూలు ఫుడ్ నుంచి వస్తున్న ప్రోటీన్ అయితే సరిపోతుంది హ్యాపీగానా. కానీ పిల్లలకి మ్యాక్సిమం ఫుడ్ నుంచి వచ్చిందే సరిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ ఎవ్రీడే నేను 2 eggs ఇస్తాను. సో వాళ్ళకి 2 eggs నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ 12 grams ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. ఒకవేళ ఆ రోజు మనకి ఇంట్లో చికెన్ కానీ, పన్నీర్ కానీ, మటన్ కానీ,
సోయా కానీ లేదనుకోండి, అంటే ఆ రోజు ఫుడ్ మెనూలో అవి లేకపోతే మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఆ రోజు తగ్గుతుంది. కాబట్టి అలాంటప్పుడు నేను ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్తోని కొంచెం మంచిగా షేక్ తయారు చేసి, అంటే లైక్ ఈ ఉంటుంది కదా బనానా కానీ స్ట్రాబెర్రీ కానీ ఏదైనా ఫ్రూట్ వేసి షేక్లో చేసాం అనుకోండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట. సో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, అవన్నీ నేను తెలుగు సూపర్ ఫుడ్స్లోని షేర్ చేస్తాను. సో సింధు కుక్ చేస్తుంది అన్నిని. ఈ ప్రోటీన్ పౌడర్స్ యూస్ చేసి మంచి రెసిపీస్ తయారు చేసి పిల్లలకు పెట్టొచ్చండి. సో అవన్నీ ఏంటంటే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. సో వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి పెడతాను క్వశ్చన్స్కి ఆన్సర్స్. ప్రెజెంట్ అయితే నాకు వచ్చిన క్వశ్చన్స్ని బట్టి నేను ఇది చెప్తున్నాను. కొందరికి డౌట్ ఉంటుంది, అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ పాడైపోతాయా, లేదంటే మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చా అని. వాటన్నిటి మీద నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అసలు ఎలా తినాలి ఏంటని. సో ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోండి ప్రోటీన్ పౌడర్ అనేది. సో మంచి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఎక్స్ట్రాగా కలిపిన ఏం తీసుకోకర్లేదండి, అస్సలు ఫ్లేవర్స్తో పనే లేదు, చాలా బాగుంటుంది. మీరు ప్లెయిన్ తీసుకొని ఒకసారి యూజ్ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. అంటే టేస్ట్ అయితే ఏమి ఉండదు, కొంచెం పాలపొడి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది, కాకపోతే వితౌట్ స్వీట్ అనమాట. సో స్వీట్ లేకుండా చప్పగా ఉంటుంది, కానీ చాలా మంచిదండి. సో యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఫుడ్ నుంచి బ్యాలెన్స్ చేసుకోగలం అనుకుంటే మాత్రం హ్యాపీగా ఇది యూజ్ చేయకుండా ఫుడ్ నుంచే మీరు ఎంత ప్రోటీన్ అయితే తీసుకోవాలో అంత ప్రోటీన్ తీసుకోవచ్చు. దాని గురించి ఆల్రెడీ వీడియోస్ పెట్టాను, కావాలంటే వెళ్ళి ఆ ప్రోటీన్ ఎపిసోడ్ చూడండి. ప్రోటీన్ ఎపిసోడ్ 2 అనుకుంటానా, ఎపిసోడ్ 2లోని పెట్టానండి మొత్తం ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి, ఎలాంటి తీసుకుంటే ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత కార్బ్స్ వస్తుందని. సో ఆ వీడియోస్ చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సీ యూ లేటర్.